ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలి. ఎంఈసి కూడా ఉన్నారు. వీరందరూ కూడా మంచి మంచి చదువులు మీరు ఏదైతే కోరుకున్నారో జీవితంలో ఆ కోరుకున్నటువంటి గోల్ని సాధించడం కోసం ఇందులో జాయిన్ అయ్యి అద్భుతమైనటువంటి ఎఫర్ట్స్ ఇస్తున్నారు. నేనేమంటున్నానంటే మీ అందరికీ గోల్ అంటే ఏంటి సార్ అంటే మన భవిష్యత్తుని మనం నిర్మాణం చేసుకోవడం. మనం జీవితాన్ని ఆ 10% ఎవరైతే ఉన్నారో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఏం చేశారు సార్ అంటే సమాజంలో ఒక వైబ్రేషన్స్ని క్రియేట్ చేసేటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి గొప్ప లక్ష్యాలను పెట్టుకొని అవి సాధించి సమాజానికి ఉపయోగపడేటువంటి గొప్ప జీవితాన్ని వాళ్ళు గడిపి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఇక్కడ సమాజంలో వదిలేసి వెళ్ళినటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రాబోయేటువంటి తరతరాలన్నీ కూడా మనలాంటి వాళ్ళందరూ కూడా ఫాలో అవుతూనే ఉన్నాం. ఎసానో ఎసానో జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. తసక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు, అట్టి అనివార్యముకు విషయముల గురించి శోకింప తగదు అర్జున అని చెప్పేసి ఈ శ్రీకృష్ణుడికి పుట్టడం అనేది కామన్, మరణం అనేది కామన్. కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి జీవితం ఎలా గడిపాము, ఏ విధంగా మనం జీవితాన్ని ఉన్నతంగా గడిపాము, లేదా రాబోయేటువంటి తరాలన్నిటికీ కూడా ఇన్స్పిరేషన్ని క్రియేట్ చేసేటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలుగుతున్నాము, అలా గడిపేటువంటి వాళ్ళే నిజమైనటువంటి మనిషిగా రాబోయేటువంటి తరాలకి వారసులుగా వారసులందరూ కూడా ఫాలో అయ్యేటువంటి లైఫ్ని వాళ్ళు లీడ్ చేసినట్టు అర్థం. అలాంటి వాళ్ళు 10% ఉంటారు. అందుకే నేను అంటున్నాను, మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం. ఊరికే వచ్చిపోవడం కాదు బాస్, వచ్చినందుకు ఏదైనా ఇచ్చిపోదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని ఒక విలువైనటువంటి లైఫ్గా ఎప్పుడైతే మలుచుకుంటారో మార్చుకుంటారో ఒక గోల్ పెట్టుకొని దాన్ని సాధిస్తూ వాళ్ళ జీవితానికి ఒక స్టోరీ, ఎవరికి స్టోరీ అంటే మీ పిల్లలకి ఏదైతే మీ స్టోరీ ఉందో మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పేలాగా మీ స్టోరీ ఉండాలి. మీ స్టోరీ, మీ లైఫ్ స్టోరీ ఎలా ఉండాలంటే మీకు పుట్టేటువంటి పిల్లలు వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలకి మీ స్టోరీ చెప్పాలి. అంత గొప్పగా మీ స్టోరీ ఉండాలి. అలాంటి గొప్ప స్టోరీని మీరు క్రియేట్ చేయాలి అంటే తప్పనిసరిగా లైఫ్లో గోల్ అనేది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అలాంటి గోల్ ఉంటే బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. చాలామంది గోల్ అనేది పెట్టుకోరు. మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను, గోల్ అనేది ఉంది. ఒక కాంపిటీషన్లో ఇక్కడ ఒక స్లైడ్ నేను క్రియేట్ చేశాను మీకోసం. మిమ్మల్ని ఈ యొక్క క్వశ్చన్ అడుగుదామని చెప్పేసి క్రియేట్ చేశాను. ఏంటి సార్ అంటే ఒక రన్నింగ్ రేస్ జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మాగుంట లేఅవుట్ మెయిన్ రోడ్ వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల ఉన్న డిమార్ట్ దగ్గర ఉన్న ఓవెల్ జూనియర్ కాలేజీలో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బిహేవియరల్ కౌన్సిలింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి ప్రముఖ సైకాలజిస్ట్ ఏ నాగేశ్వరరావు గారు, వారు సుమారు 600 కౌన్సిలింగ్ సెషన్స్ పిల్లల్ని ఇన్స్పైర్ చేసి ట్రైన్ చేసిన ఒక మంచి లెక్చరర్ కూడా, వారిని ఆహ్వానించడం జరిగింది. మొత్తం సుమారు ఒక 500 మంది పిల్లలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో వారి ద్వారా ఒక హ్యాబిట్ ఫార్మేషన్, అలాగే కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, గోల్ని ఎలా రీచ్ అవ్వాలి, అలాగే ఇంకా మిగతా అంశాల్లో వాళ్ళకు కావాల్సిన ప్రతి అంశం మీద, అది సైకలాజికల్ ఇష్యూ అయినా కానీ లేదా జనరల్ ఇష్యూ కానీ, ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా పిల్లలతో యాక్టివిటీ ఓరియంటేషన్ ద్వారా కౌన్సిలింగ్ సెషన్ జరుగుతూ ఉంది. ఇది 2 hours ప్రోగ్రామ్. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా మేము ఈ పేరెంట్స్తో కలిసినప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు ఉన్న స్వభావం ఏంటంటే పిల్లలు కొద్దిగా వీక్ మైండెడ్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కోరికలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కోరికలు తీర్చుకొని సుఖపడేదానికి. కాబట్టి ఆటోమేటిక్గా వీక్ మైండెడ్ అవుతున్నారు పిల్లలు. పేరెంట్స్ కూడా మంచి చెప్తే కూడా పిల్లోడు ఏమైనా అయిపోతాడేమో, ఇంట్లోంచి వెళ్ళిపోతాడా, లేకపోతే అన్నం తిండా, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటాడా, ఇటువంటి నెగిటివ్ థాట్స్తోనే పిల్లల్ని పెంచుతున్నారు. గురువులు గట్టిగా మంచి చెప్పలేని సమాజంలోకి మనం నెట్టబడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఈరోజు చాలా అవసరం ఉంది. వారు చెప్పే మంచి మాటలు అది పేరెంట్స్కి అప్లై చేసుకుంటారు, పిల్లలు గురువులకి అప్లై చేసుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా అప్లై చేసుకొని
ఈ కౌన్సిలింగ్ సెషన్ ద్వారా వాళ్ళకి మంచి మైండ్ సెట్, అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఒక స్వభావం, మంచి ప్రవర్తనకి కావలసిన ఒక లైఫ్ స్టైలు, అలాగే కాన్సన్ట్రేషన్ ఎలాగా సస్టైన్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, మంచి గోల్స్ వాళ్ళకున్న యాంబిషన్స్ని రీచ్ అయ్యే పద్ధతికి ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే అన్ని రకాల నేషన్ వైడ్ ఆబ్జెక్టివ్ కానీ డిస్క్రిప్టివ్ కానీ ఎగ్జామ్స్కి సంబంధించి కూడా పిల్లల్లో ఉన్న ఎటువంటి ఒత్తిడైనా కానీ ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పూర్తిగా మంచి ఒక హెల్దీ మైండ్తో ఈ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందనేది మేము ఆశించి ఈ సెషన్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి అటెండ్ అయిన ఏ నాగేశ్వరరావు గారికి ఇంకొకసారి ఈ మీడియా ద్వారా మేము